క్రిస్మస్‌కి వస్తున్న సినిమాల్లో 'సలార్‌కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. పొంగల్‌కి వస్తున్న చిత్రాల్లో 'గుంటూరు కారం' రేంజ్ మరో లెవెల్. 'సలార్‌లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తే 'గుంటూరు కారం'లో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్నాడు. 'సలార్‌కి కెప్టెన్ ప్రశాంత్ నీల్ అయితే 'గుంటూరు కారం'కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. అలాగే 'సలార్‌కి రవి బసూర్ బాణీలు కడితే 'గుంటూరు కారం'కి తమన్ స్వరాలందిస్తున్నాడు. అంతేనా, ప్రొడక్షన్ హౌసెస్, హీరోయిన్స్ కూడా వేర్వేరే. కానీ రెండింటికి ఉన్న కామన్ ఫ్యాక్టర్ మాత్రం ఫ్యామిలీ హీరో జగపతి బాబు. అటు 'సలార్‌లోనూ, ఇటు 'గుంటూరు కారం'లోనూ జగ్గుభాయ్ మెయిన్ రోల్స్‌లోనే ఎంటర్టైన్ చేయబోతున్నారు. క్రిస్మస్ స్పెషల్గా డిసెంబర్ 22న రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్‌కి స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కాగా, ఆ స్నేహితుడికి తండ్రి పాత్రలో జగపతి బాబు కనిపిస్తున్నారు. ప్రాణ స్నేహితులైన ప్రభాస్, పృథ్వీరాజ్ బద్ధ శత్రువులుగా మారడంలో జగ్గుభాయ్ పాత్రే కీలకమని సమాచారం. ఇక 'గుంటూరు కారం' విషయానికొస్తే 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా దర్శనమిచ్చిన జగపతి బాబు ఈసారి శక్తివంతమైన ప్రతినాయకుడి వేషంలో కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. తన క్యారెక్టరైజేషన్ కూడా మరో స్థాయిలో ఉంటుందని బజ్. చిత్రీకరణ తుది దశలో ఉన్న 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా జనవరి 12న తెరపైకొస్తోంది. మరి క్రిస్మస్కి ప్రభాస్తోనూ, పొంగల్కి మహేష్ బాబుతోనూ ఎంటర్టైన్ చేయనున్న జగపతి బాబు ఆయా చిత్రాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.